హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వైబ్రెంట్ గర్ల్. టుడే నా వర్క్ కూడా కంప్లీట్ అయిందండి అండ్ ఐ వాంట్ టు డిసైడ్ టు మేక్ సంథింగ్ స్పెషల్ ఫర్ దిస్ వీకెండ్ అనమాట. కేక్ చేద్దాం అనుకుంటున్నాను. కేక్ అండి, కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకైతే పిచ్చి ఇష్టం అబ్బా. ఇక లేట్ ఎందుకు, కిచెన్లోకి వెళ్దాం పదండి. ఆగండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ని తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్. ఇఫ్ మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్ ఎగ్ని వేసుకోవచ్చు. హాఫ్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ and 1/4 spoon of vanilla essence and 1 cup of maida and half tablespoon of baking powder, half tablespoon of baking soda. నేను కోకో పౌడర్ దగ్గర పెట్టుకోవడం మర్చిపోయాను. సో ఇక్కడ ఉంది. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను, సో అందుకే కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. అండ్ మన క్వాంటిటీకి తగినట్టు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసి ఆయిల్ రాసి ఉంచాను. సో ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ఆ బేకింగ్ ట్రేలోకి వేసుకుందాం. మా ఇంట్లో మాత్రం ఓవెన్ లేదండి, సో స్టవ్ మీదే చేస్తున్నాను. ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక ఆల్రెడీ స్టాండ్ ఉంది, దాని మీద ఈ బేకింగ్ ట్రే పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇది ఇవ్వడానికి 30 to 40 minutes పడుతుంది. ఆ లోపు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాం. అండ్ ఇవి బాయిల్డ్ అండ్ ఫ్రీజ్డ్ పొటాటోస్ అన్నమాట. సో మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాక నీట్గా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకున్నాక 4 to 5 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. వీటి మీద అలా కాస్త చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకున్నాం. కేక్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాం. వావ్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ కేక్ని నేను చాక్లెట్ స్ప్రెడ్తోని కవర్ చేస్తున్నాను. సో కొంచెం డెకరేటివ్గా ఉండాలి కాబట్టి జెమ్స్ని వేస్తున్నాను కలరింగ్ కోసం. ఇంకా లేట్ ఎందుకండి, తినేద్దాం. నేనైతే తినాల్సిందే జల్దీ. అండ్ 2 pieces కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయింది నా కాంబో. సో నేను మూవీ చూసుకుంటూ ఇవి తినుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.